పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. పార్లమెంట్కి వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ కాబోతున్నారు. పెండింగ్ నిధులపై చర్చిస్తారు. ఆ తర్వాత మరో మంత్రి సర్బానంద్ సోనోవాల్తో కూడా భేటీ అవుతారు. అనంతరం హోటల్ తాజ్ ప్యాలెస్ లో క్రెడాయి రియల్ ఎస్టేట్ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు పార్లమెంట్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో చంద్రబాబు భేటీ అవుతారు. ఇవాళ రాజమండ్రిలో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం పార్టీ నేతలతో లోకేష్ సమావేశం కానున్నారు. మంత్రి లోకేష్ పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇవాళ నుంచి రెండో దశ అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది. శ్రీకాకుళం నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్రకి మంత్రి అచ్చెన్నాయుడు హాజరు కాబోతున్నారు. విజయనగరంలో నిర్వహించే భారీ సభకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాబోతున్నారు. రేపు విశాఖలో జరిగే సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొంటారు. 22న భీమవరంలో వాజ్పేయి విగ్రహావిష్కరణ జరగబోతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ఇంద్రానగర్లో బీఆర్ఎస్ నేత నీలం రాజశేఖర్ పై మాజీ ఎంపీటీసీ రాము వర్గీయులు దాడి చేశారు. 4వ వార్డులో రాజశేఖర్, రాములు పోటీ చేయగా ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. ఇది జీర్ణించుకోలేక తనపై దాడి చేశారని రాజశేఖర్ ఆరోపించాడు. తనని హతమార్చేందుకు ప్రయత్నించారని చెప్పాడు. తనకు ప్రాణహాని ఉందని ఇల్లందు పోలీస్ స్టేషన్లో బాధితుడు రాజశేఖర్ ఫిర్యాదు చేశాడు. ఐబొమ్మ రవిని 4వసారి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఆయన్ని విచారిస్తున్నారు. ఈసారి కీలక విషయాలను బయట పెట్టిస్తున్నారు. హెచ్డీ సినిమాపై పైరసీపై ఐబొమ్మ రవి ఎట్టకేలకు నోరు విప్పాడు. క్యూబ్ నెట్వర్క్ ని సైతం హ్యాక్ చేసిన రవి శాటిలైట్ లింక్ నుంచి హెచ్డీ ఫార్మాట్ లో రికార్డ్ చేసినట్టు గుర్తించారు. సినిమాలపై టెలిగ్రామ్ లో విక్రయించాడు. పైరసీ లింక్ అప్లోడ్ చేసి $100 నుంచి $300 వరకు వసూలు చేసినట్టుగా గుర్తించారు. హిట్, తండేల్, కిష్కిందపురి చిత్రాలను శాటిలైట్ లింక్ ద్వారానే ఐబొమ్మ రవి పైరసీ చేశాడు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.